నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కువైట్లో F-15 ఫైటర్ జెట్ కూలిపోయింది, హఠాత్తుగా కూలిపోయింది. ఇదేమన్నా విద్రోహ చర్య? ఇరాన్ ఏమన్నా పేల్చేసిందా, లేదా ఏమన్నా ఫ్రెండ్లీ ఫైర్లో భాగంగా పొరపాటున ఇజ్రాయెలే పేల్చేసిందా? దీని మీద ఇతమిద్దమైన సమాచారం అయితే లేదు, కానీ F-15 ఫైటర్ జెట్ కూలిపోవటం అనేది కొంత భయాందోళనకు గురిచేసింది. కారణం ఏంటంటే, ఇరాన్ తన చుట్టుముట్టి ఉన్న ఇస్లామిక్ నేషన్స్ మీదే అసలు కన్ను మిన్ను కానకుండా దాడులు చేస్తుంది. బహ్రెయిన్ కావచ్చు, ఇటు చూస్తే దుబాయ్ కావచ్చు, UAE, సౌదీ అరేబియా, ఎటు చూసినా. సౌదీ అరేబియా అయితే ఇరాన్ అంబాసిడర్ పిలిచి నోటీసులు కూడా ఇచ్చింది. సంబంధం లేని వాళ్ళందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఇందులో? వి డిడ్ నాట్ ఎలో US టు ఫ్లై ఫ్రమ్ హియర్. ఇక్కడ వాళ్ళ మిలిటరీ బేస్ ఉన్నప్పటికీ కూడా దీన్ని మీ యుద్ధ అవసరాలకు వాడుకోవద్దని మేము అమెరికాకి చెప్పినా కూడా మీరెందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? సో ఇరాన్ లీడర్షిప్ లాస్ట్ ఇట్స్ పేషెన్స్ స్పష్టంగా. ఎందుకంటే టాప్ లీడర్షిప్ మొత్తం చచ్చిపోయారు. డిఫెన్స్ మినిస్టరు, ఆర్మీ చీఫ్ అండ్ వాళ్ళ సుప్రీమో చచ్చిపోయిన తర్వాత ఒక 40 నుంచి 50 మంది చనిపోయినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత మిగిలిన థర్డ్ రంగ్ లీడర్షిప్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు చచ్చిపోయిందేమో సెకండ్ రంగ్. ఫస్ట్ రంగ్ లీడర్షిప్ 37 జనరల్స్ని, 37 మంది జనరల్స్ని కింద ఏడాది జూన్లో ఇజ్రాయెల్ చంపేసింది. వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ ఫోటోలు సహా అప్పుడు రిలీజ్ చేశారు. తర్వాత సెకండ్ రంగ్ లీడర్షిప్ కింద మీద పడి తయారైతే ఇప్పుడు యుద్ధంలో వాళ్ళని కాస్త అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం చంపేసినాయి. ఇప్పుడు మిగిలిన థర్డ్ రంగ్ లీడర్షిప్ ఏంటంటే, దానికి దిశానిర్దేశం లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు మిసైల్స్ ప్రయోగం, హైపర్సోనిక్ మిసైల్స్ ప్రయోగం కూడా చేస్తున్నాయి. బ్యాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్. బ్యాలిస్టిక్ మిసైల్స్ మీరు నమ్మరు, ఇజ్రాయెల్లో కేవలం 12 గంటల వ్యవధిలో 400 బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారు. ఒక్కొక్క బ్యాలిస్టిక్ మిసైల్కి 1.5 కోటి, అంటే 600 కోట్ల రూపాయలు అలా విచ్చలవిడిగా పోయినట్టే లెక్క. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి యాజ్ ఇట్ ఈజ్గా ఇంకో 10 నుంచి 12 రోజులు వస్తుందని రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షించే జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 12 రోజుల తర్వాత ఇరాన్ ఏంటి, అది వాళ్ళు ఆలోచించట్లా. ఈరోజు మేము మీకు చూపిస్తాం, అమెరికాకి, ఇజ్రాయెల్కి భూమి మీద లేకుండా చేస్తాం మిమ్మల్ని. అమెరికా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ఇదే మంత్రం ఉచ్చరించి తన డెత్ని తానే కొని తెచ్చుకున్నాడు ఖమేనీ. ఇవాళ మిగిలిన వాళ్ళు కూడా ఆ భావజాలంలో ఊగిపోయే వాళ్ళు కూడా చేస్తుంది ఏంటంటే, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ఇప్పటిదాకా వాళ్ళు లాస్ అయింది ఏంటి? బట్ స్టిల్ ఇరాన్ దగ్గర 87,000 డ్రోన్స్ ఉన్నాయి, 200 హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, చాలా ప్రమాదకరమైనవి. USS అబ్రహాం లింకన్ని, USS గెరాల్డ్ R. ఫోర్డ్ని కూడా టచ్ చేసే దమ్మున్న హైపర్సోనిక్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎటొచ్చి అవి చైనా తయారు చేసినవి అయితేనే బెంగ అంతా. ఎందుకంటే నెంబర్ మాల్ అవి ఎట్లా కూరుతున్నాయో ఏంటో, చైనా ఇచ్చినవి నమ్ముకొని వాళ్ళు యుద్ధానికి దిగి ఇవాళ అభాస్పాలయ్యారు. రెండో విషయం, ఇరాన్ టాప్ లీడర్షిప్ గమనించలేకపోయిన అంశం ఏంటంటే, డే టైంలో అత్యున్నత స్థాయి సమావేశం పెట్టుకొని కీ లీడర్స్ అందరూ కూడా ఒకే చోట జమ అవటం, అసెంబ్లీ అవటం, ఒకే చోట సమావేశం అవటం. సో అటు CIA కానీ, ఇటు మొసాద్ కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ని దాదాపు 45 రోజులుగా మొత్తం ఎంత మెటిక్యులస్గా ఆపరేట్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడూ కూడా యుద్ధంలో ఒక నీతి ఉంటుంది. అదేంటంటే, యుద్ధంలో టాప్ లీడర్స్ అందరూ ఒకచోట జమ అవ్వకూడదు, డిఫరెంట్ ప్లేసెస్లో స్కాటర్ అవ్వాలి. ఇది వాళ్ళే అంటే మహాభారత యుద్ధం నుంచి ఉన్నదే. అలాంటి గొప్ప లాజిక్ని, మహత్తరమైన లాజిక్ని ఖమేనీ ఎలా మిస్ అయ్యాడు? ఇది ఒక పెద్ద ప్రశ్న. సరే, ఆయన మిస్ అయ్యాడు, ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఎట్లా మిస్ అయ్యాడు, ఆయన ఆర్మీ చీఫ్ ఎలా మిస్ అయ్యాడు, ఆయన జనరల్స్ ఎలా మిస్ అయ్యారు, అండ్ నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, వాళ్ళిద్దరిని కూడా చంపేస్తాయి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. సో ఇంత టాప్ లీడర్స్ అందరూ చనిపోవటానికి వాళ్ళు ఒక డే టైం మీటింగ్ పెట్టుకున్నారు అనే విషయాన్ని CIA ఇంటెలిజెన్స్ కానీ, మొసాద్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కానీ కనుక్కోగలిగేంతటి బలహీనమైన వ్యవస్థ ఇరాన్లో ఉందా? మతపరమైన భావజాలం ఉంటే చాలు, మేము ఏదైనా చేసేయచ్చు, జనాల్ని ఉత్తేజపరిచి కావలసిన వ్యవహారం నడిపించుకోవచ్చు అని ఖమేనీ ఎన్నాళ్ళు భావిస్తూ వచ్చారు. కానీ ఆ భావన ఆయన కొంప ముంచింది. ఎందుకంటే అత్యంత సురక్షితమైన ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో తాను ఉన్నాను, దానిపైన దుర్భేద్యమైన వ్యవస్థ ఉంది, ఏ మిసైల్స్ మమ్మల్ని తాకలేవు అనుకున్నారు. అన్ని మిసైల్స్ తాకినాయి. అండ్ చూస్తే ఎఫ్సాన్ సిటీ, టెహ్రాన్ చాలా స్ట్రాటజిక్గా అమెరికా కొట్టుకుంటూ వచ్చింది. అండ్ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, వీళ్ళ ప్రాక్సీలను టార్గెట్ చేస్తుంది, హెజ్బుల్లాస్ని, హౌతీస్ని అండ్ హమాస్ని.
హమాస్ ఆల్రెడీ 80% నిర్జించిపోయింది, ఇంకా 20% అవశేషాలు ఉన్నాయి, వదలకూడదు. హౌతీస్ కూడా అంతే. బేసిక్గా వీళ్ళు సీ పైరట్స్, ఇక్కడ సముద్రంలో ఈ నౌకల మీద దాడి చేసి సంపద దోచుకొని దొరికినట్టు చంపి పారిపోయే రాక్షస జాతి వాళ్ళు. హెజ్బుల్లాస్ లెబనాన్లో ఆశ్రయం పొందుతారు. ఇలా ముగ్గురికి ఫండింగ్ చేస్తుంది ఇన్నాళ్ళు ఇరానే. రేపొద్దున వాళ్ళకి ఎవరు ఫండింగ్ చేస్తారు? అండ్ వాళ్ళు రేపొద్దున ఫండింగ్ లేకపోతే వాళ్ళేం చేయబోతున్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వం ముందున పెద్ద సవాళ్ళు. 40 రోజుల సంతాప దినాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా, ఈ లోపలే 15 రోజులనే ఏర్పాటవుతుందా అనేది గమనించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ని దేశాలు చెప్పినా, ఖతార్ చెప్పినా, సౌదీ చెప్పినా, యూఏఈ చెప్పినా వినకుండా ఇంకా ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది మొత్తం చుట్టుముట్టి ఉన్న ఇస్లామిక్ నేషన్స్ మీద. ఇంకా ముస్లిం బ్రదర్హుడ్కి ఇక దానికి డెఫినేషన్ ఏంటి? సో ఈ ప్రశ్నలు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఇవన్నీ గమనంలోకి తీసుకుంటే ఈరోజు సరే కూలిపోయిన జెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది పొరపాటున ఫ్రెండ్లీ ఫైర్లో భాగంగా ఇజ్రాయెల్ ఏమైనా ఫైర్ చేస్తే కూలిపోయిందా, లేకపోతే ఇరాన్ విద్రోహమా అనేది తేలాల్సిన విషయం. పైలట్ సురక్షితంగానే ఉన్నాడు. అన్ని విషయాలు, వివరాలు అన్నీ బయటకు వస్తాయి.